జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి కూడా వైకుంఠధామం లేక ఇక్కడ బురదతోని చెత్తతోని ఎంతో ఇబ్బంది అవుతున్న తరుణంలో మా గౌరవ వైస్ చైర్మన్ గౌరవ మా కొత్తపల్లి కౌన్సిలర్లు అందరం కూడా కలిసి మా పాలకవర్గం అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున జమ్మికుంట మున్సిపాలిటీలోనే ఎక్కువ ఫండ్ పెట్టింది కొత్తపల్లి గ్రామంలో. ఎందుకంటే నిజంగా కూడా ఇక్కడ అవసరం. ఇక్కడ వీలైన గ్రామం కావచ్చు, ఎక్కడ వచ్చి ఊరు బాగా పెద్దదైన తర్వాత ఇక్కడ ఒక బొంద ఉండేది. ఆ బొంద నీళ్లు మురికి వాసనతో ఇక్కడ బాగా ఇబ్బంది పడేది. అందుకొరకే మేము అందరూ కూడా ఆలోచన చేసి నిజంగా ఎక్కడైతే అవసరం ఉండదో అక్కడ పైసలు చూడకుండా ₹1 కోటి కూడా మరి పెట్టిన మా అందరూ 30 మంది గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేక వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ నిజంగా కూడా జమ్మికుంటలో అతిపెద్ద మరి కొత్తపల్లి జమ్మికుంట తర్వాత కొత్తపల్లి ఈ ఒకసారి మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు శవాన్ని తీసుకుపోతుంటే కనీసం ఓ ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఎత్తుకపోతుంటే కూడా కనీసం ఆడ పోయే పరిస్థితి లేకుండా బుర్రతో ఉండేది. అదే కాకుండా మోడల్ స్కూల్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి హనుమాన్ చౌరస్తా కావచ్చు, మడిపల్లి చౌరస్తా కావచ్చు, దాదాపుగా కొత్తపల్లి గ్రామంలో బ్రహ్మాండం కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా మా పాలకవర్గం ఆధ్వర్యంలో బ్రహ్మాండం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మాకు చివరి రోజు కాబట్టి ఈ రోజు కూడా ఇది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవాలని నిన్ననే అందరూ అనుకోవడం జరిగింది. ఇది కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జమ్మికుంట టౌన్లో దాదాపుగా ఈరోజు ఆపా జమ్మికుంటలో కూడా 70 లక్షలతో కూడా వైకుంఠధామం కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కొత్తపల్లి కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాలలో వెళ్ళిన గ్రామాల్లో అప్పుడు ఫండ్ పెట్టినాం కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఆ విలేజ్లో భూమి తగాదాల వల్ల చేయలేకపోయినాం తప్ప అక్కడ కూడా ఫండ్ పెట్టడం జరిగింది. ఇంకొకటి ధర్మారంలో పూర్తి చేయలేకపోయినాం తప్ప జమ్మికుంట వెళ్ళిన గ్రామాలలో ముదులగూడెంలో కావచ్చు, కేశపురం కావచ్చు, ఆబాద్ కావచ్చు, జమ్మికుంట టౌన్ కూడా 50 లక్షల రూపాయలు కూడా పెట్టడం జరిగింది. మరి మా పాలకవర్గం వచ్చిన నుంచి ఎన్ని పార్టీలు ఉన్నా కూడా అందరం ఒకతాటికి వచ్చి డెవలప్ విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు వరకు కూడా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినేని సత్యనారాయణ గారి, గౌరవ కౌన్సిలర్ బొద్దుల రమణ గారికి, మిత్రుడు శ్రీహరి స్వరూప మాజీ జడ్పీ వీరేశ లింగన్న గారికి, మిత్రుడు దేశిని రాధా సానందం గారికి, మా అన్న జుగునూరు సదన్న గారికి, మా మిత్రుడు మాజీ ఎంపీటీసీ ప్రస్తుత మార్కెట్ వైస్ చైర్మన్ సత్యం మామగారికి, మా కుమరన్న గారికి, ఇక్కడికి వచ్చిన మా మహిళా మనులకు, మా సింగిల్ చైర్మన్ పొనంటి సంపద గారికి, కొత్తపల్లి నుంచి ఇక్కడ వచ్చిన అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. వాళ్ళిద్దరు
చెప్తారు కానీ మనది కాబట్టి మర్చిపో